నేను కనపడతలేదుగా అటు కెమెరాకి వెళ్తాంలే. హాయ్ బాబాయ్. హాయ్. ఇప్పుడు ఏపీలో ఏ గవర్నమెంట్ వచ్చింది అనుకుంటున్నారు? జగన్ అన్న వస్తాడండి. జగన్ అన్న వస్తారా? ఎందుకని జగన్ అన్న వస్తారు? కరోనాలో కూడా కొన్ని వస్తువులు జనాలకు అందజేయడం అవి చేశారు. మరి అంతటి కరోనాకు 3 నెలలు అన్నీ ఆగిపోయినాయి. అలాంటి టైంలోనే ఆడవాళ్ళకి కానీ దేనికైనా అందరికీ పిల్లలకు కానీ దేనికైనా డబ్బులు పంచుతున్నాయి. మరి ఇంకా అలాంటి వాళ్ళకి ఓటు అయ్యిపోతే ఇంకెవరికి వేస్తాం? కానీ సంక్షేమ పథకాలు మీకు అందుతున్నాయా? అందుతున్నాయి కదండి. మనం పెట్టుకుంటే మనకు అందుద్ది. అందిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. ఏమందినాయి సంక్షేమ పథకాల్లో? మనం ఏం పెట్టుకోలేదండి. ఏం పెట్టుకోలే. కొంతమంది పెట్టుకున్నారు. ఇల్లు పెట్టుకున్న వాళ్ళకి ఇల్లు వచ్చినాయి. అలాగా. మీరేం జగన్ గారు గెలుస్తారు అనుకుంటున్నారు? అటు పక్క చూసుకుంటేనేమన్నా చంద్రబాబు మళ్ళీ పవన్ కళ్యాణ్ ఏమన్నా జగన్ ఎలాంటి అభివృద్ధి చేయలేదు ఉద్యోగాల్లో యువతకు అని చెప్పేసి అంటున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు ఉద్యోగాలు అంటే చదువుని బట్టి ఉద్యోగాలు ఇక్కడే ఏపీలో చేయరు కదండి. చదువుకున్న వాళ్ళు ఫారెన్ వెళ్ళాలి అని లాంగ్వేజ్లు ఉంటాయి కదా. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తున్నారు కదా, గెలుస్తారంటవా? నా అంచనాకి గ్యారంటీ గెలవచ్చు సార్. గెలుస్తారంటవా సింగిల్గా? తాగుబోతోడికే మేలు చేయాలండి. ఆడవాళ్ళకి మేలు చేయట్లేదా? ముసలోళ్ళకి మేలు మద్యపానం నిషేధం పూర్తిగా చేసే కానీ నేను ఓట్లు అడుగుతానన్నాడు కదా, చేయలేదు కదా మద్యపానం. ఎవరో చేయలేరండి. ఏ రాజకీయ నాయకుడు వచ్చినా చేయలేరు. ఎందుకని చేయరు? మద్యపానం నిర్దేశం చేస్తారు, నాటు సారా అమ్ముతారు. ఇంకా మద్యపానం నిర్దేశం ఏముందండి? చేయకుండా ఉంటే బెటర్ అంట మద్యపానం. ఇప్పుడు దాని మీద గవర్నమెంట్ నడిచిద్ది. చంద్రబాబు మీద మీ అభిప్రాయం ఏంటి అసలుకి? ఆయన ఉన్నప్పుడు బాగానే ఉందండి. మీరు చంద్రబాబు పరిపాలన చూసారు, జగన్ గారి పరిపాలన చూసారు కదా, ఇద్దరు ఎవరితో బాగా అనిపించింది మీకు? వీళ్ళిద్దరి మీద వైఎస్ఆర్ రాజశేఖర గారి పరిపాలన బాగుందండి. అంటే ఆయన ఇప్పుడు లేరు కదా, జగన్ గారి బాగుందా చంద్రబాబు బాగుందా అంటున్నా నేను. చంద్రబాబుదే బాగుంటుంది. జగన్ మీద చంద్రబాబుదే బాగుంటుంది. అంటే ఏ విధంగా బాగుందంటారు? ఆయన వచ్చే అన్నా క్యాంటీన్లు ఇవన్నీ ఉంటాయి కదా, దానివల్ల ఆయన ప్రభుత్వం బాగుంది. ఇప్పుడు ఈ ముసలోళ్ళకి మాత్రం పెన్షన్లన్నీ ఇళ్ళకి వచ్చి ఇవ్వడం ఏ గవర్నమెంట్ చేయలే. అలాంటిది జగన్ గారు చేశారు. మీరు ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు నెక్స్ట్ ఎలక్షన్లో? జగన్ గారే గెలుస్తారు. జగన్ గారు గెలుస్తారా? ఓకే, థ్యాంక్ యూ. ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ గారు వస్తే బాగుంటుంది. ఎందుకని? పరిపాలన బాగుంది. అంటే సంక్షేమ పథకాలు పెట్టారు కానీ అభివృద్ధి లేదంటున్నారు కదా, ఉందా? మీకు కనిపిస్తుందా? ఏమేమి కనిపిస్తున్నాయి మీకు? అన్ని బాగానే ఉన్నాయి. అన్ని బాగున్నాయి. ఇంటికి వచ్చి జగన్ ఒక సైకో అంటున్నారు కదా. జగన్ గారు చాలా గవర్నమెంట్కి బాగా ఉపయోగపడుతుంది. ఇంటికి వచ్చి పెన్షన్ ఇవ్వటం, పింఛన్ ఇవ్వటం, మంచి బియ్యం ఇవ్వటం ఆనందించడానికి. అన్ని ప్లాస్టిక్ బియ్యం అంటున్నారు కదా. ప్లాస్టిక్ బియ్యం ఎలా తయారవుతుంది? మామూలు బియ్యం తయారవడం ఎంతో కష్టంగా ఉంటే అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం బాగుందంటారు. జగన్ గెలుస్తాడు, జగన్ రావాలి. జగన్ ఒక దోపిడీ దొంగ అంటున్నారు కదా. లేదు, జగన్ చాలా మంచివాడు, బుద్ధిమంతుడు. హాయ్ బాబాయ్. హాయ్. ఇప్పుడు ఏపీలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా, ఏ గవర్నమెంట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? జగన్ ప్రభుత్వం బాగుంటుంది. జగన్ గారి ప్రభుత్వం అనుకుంటున్నారు. ఎందుకని అలా అనుకుంటున్నారు? నవరత్నాల వల్ల పేదవాడు మధ్యతరగతి బాగా లబ్ధి పొందారు. భరోసా వచ్చింది, ఆర్థిక భరోసా వచ్చింది. చాలా పేదవాళ్ళకు బాగా ఉపయోగకరంగా ఉంది. ఇలాంటి ప్రభుత్వం వచ్చే ఇంకొంచెం అదే ఆసరా వచ్చింది, ఇంకొంచెం ఆర్థిక పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. అందుకని ఇలాంటి ప్రభుత్వం రావాలని ఎవరైనా కోరుకుంటారు సాధారణంగా. ఓకే, ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు విద్యా రంగంలో బాగానే ఉంది అంటున్నారు. నిరుద్యోగ శాఖ ఎక్కువను, అభివృద్ధి లేదంటున్నారు, మెయిన్గా క్యాపిటల్ కూడా లేదంటున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అసలు క్యాపిటల్ లేకుండా ఏ వ్యవస్థ ఆగిపోయినది? ఒక వ్యవస్థ ఆగిపోయింది చూపించమని చెప్పండి. ఏదైనా ఒక వ్యవస్థ ఆగిపోయింది రాజధాని లేకపోవడం వల్ల అని ఎవరైనా చెప్పగలుగుతారా? ఇప్పుడు రాజధాని లేకపోవడం వల్ల నష్టమేం లేదు. విడిపోయాము, 2 రాష్ట్రాలు విడిపోయింది, ఆర్థికంగా వెనకబడి ఉన్నాము. కట్టుకోవచ్చు, నిదానికి ఇబ్బంది ఏమీ లేదు. కానీ ప్రతి ఒక్కరు పేదోడు ఆర్థికంగా ఎప్పుడైతే డెవలప్ అవుతాడో అప్పుడు ఆ ప్రాంతము, ఆ రాష్ట్రము ఆర్థికంగా వృద్ధి చెందుతుంది. నిరుద్యోగ శాఖ కూడా ఎక్కువ ఉంది అంటున్నారు కదా. మరి 1,25,000 ఉద్యోగాలు అది ప్రభుత్వ ఉద్యోగం కదా, నిరుద్యోగం తగ్గించండి కదా. సచివాలయ ఉద్యోగాలు ఉన్నాయండి 1,25,000, మరి అది ఉద్యోగం కల్పించేటే కాదా? ఇప్పుడు మీ మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారి పాత్ర ఎలా ఉండేది అనుకుంటున్నారు?
ఏమో తెలియదండి. గంచిరంజీవి వస్తాడని గ్యారెంటీ అనుకుంటున్నాం. గంచిరంజీవి వస్తారని అనుకుంటున్నారా? గంచిరంజీవి అంటే లోకల్ ఏదైనా సమస్య ఉంటే గంచిరంజీవి గారిని అడగచ్చు మనం, అవకాశం ఉంటుంది. మరి లోకేష్ ఎక్కడ ఉంటారో ఏమో తెలియదు. సామాన్యుడికి అడగడానికి వీలు ఉండదు కదా. ఇప్పుడు గంచిరంజీవి గారి పోయినసారి మెజార్టీ 4,000 ఏం చిల్లర వచ్చింది కదా, ఈసారి ఎంత వచ్చింది అనుకుంటున్నారు? గంచిరంజీవి మెజార్టీగా ఆర్కే మెజార్టీ, ఆర్కే 5,450 చిల్లర వచ్చింది. ఏమండి, జగన్ ప్రభుత్వం లబ్ధి పొందిన వాళ్ళు కృతజ్ఞతతో వేసేస్తారు, సింబల్ చూసి ఓటేస్తారు. వైసీపీ క్యాండిడేట్ గ్యారెంటీ గెలుస్తాడు. కానీ పూర్తిగా మద్యపానం నిషేధం చేసి మనకి ఎలక్షన్స్తో కొత్త అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. అది అనేది ఎందుకని నెరవేర్చలేదంటారు? మద్యపాన నిషేధం వల్ల ఇది నష్టంలో లాభాలు అది ప్రభుత్వం చూసుకునేది. కాకపోతే ఏంటంటే కొంచెం వరకు ఈ మధ్యలో పల్లెటూరులో కొన్ని మద్య షాపులు తగ్గాయి. ఇంకోటి మెయిన్గా చూసుకుంటేనేమన్నా ఆపోజిట్గా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడగా అమరావతిని విజయవాడని క్యాపిటల్గా చూస్తాం మాకు ఇష్టం అన్నారు. కానీ గెలిచిన తర్వాత ఇంటికి మాట మార్చారంటారు. ఆయన కెప్టెన్ ఏంటంటే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలని ఆలోచించగలిగాడు. ఇప్పుడు ఇక్కడే అమరావతి రాజధాని ఉండడం వల్ల నష్టం లేదు. కాకపోతే ఏంటంటే రాష్ట్ర బడ్జెట్ అంత మొత్తం అక్కడే అన్ని కేటాయించి అన్ని వసతులు కల్పించే ప్రత్యేకంగా రాజధాని సిటీ ఏర్పరచాలనేది ఎక్కువ పెట్టుబడితో కూడింది. మరి రాష్ట్ర ప్రజల సొమ్మంతా ఎక్కడ పెడితే మిగతా రాష్ట్రం ఎప్పుడు డెవలప్ అవ్వాలా? మిగతా పార్టీలు మొత్తం ఒక పక్క ఉండయి, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒక పక్క ఉన్నారు కదా, గెలుస్తారంటారా? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా గెలుస్తారని నమ్మకం ఉంది కాబట్టి పార్టీలన్నీ ఏకమైనాయి. ఏ కరెక్ట్గా హామీలు నెరవేర్చుకుపోయి ఉంటే ఇతర పార్టీలకు అంత భయపడాల్సిన అవసరం ఉండేది కాదు. పోయినట్టు 175 అంటున్నారు కదా, గెలుస్తారా? ఏమంటే లబ్ధి పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కృతజ్ఞత మంచి మనసాకి తెచ్చే 170 వస్తాయి, 25 ఎంపీ సీట్లు కూడా వస్తాయి. ఓకే, పోయినసారి 150 సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? ఏవో చెప్పలేమండి. ఎక్కువ రావచ్చు, తక్కువ వచ్చే అవకాశాలు అయితే ఉండవు. ఫిగర్ చెప్పండి మీకు ఇష్టమైంది. మాకు వచ్చిన 175. గవర్నమెంట్ ఫామ్ చేసేది మాత్రం వైఎస్ఆర్సీపీ అంట, జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ బాబాయ్. హాయ్ బాబాయ్. బాయ్. ఇప్పుడు మంగళగిరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? మొన్నదాకా రామకృష్ణారెడ్డి గారు కొంచెం ఏదో వాళ్ళకి ఇదే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ చురుగ్గా పని చేస్తున్నారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు తప్పకుండా ఆయన గెలుస్తారు. ఆయనకి టికెట్ ఇస్తే మేమంతా కలిసి బాగా పనిచేసి మళ్ళీ ఆయన్నే గెలిపించుకోవాలని మేము ఆశిస్తున్నాం. కానీ ఇక్కడ ఇన్ఛార్జిగా చిరంజీవి గారు ఉన్నారు కదా. చిరంజీవి గారు పార్టీ అధిష్టానం ఎవరికి ఇస్తే వాళ్ళు తప్పకుండా వాళ్ళకి చేయాల్సిందే. ఏంటి, ఆర్కే గారికి ఇస్తే ఆర్కే గారికి చేస్తారు, చిరంజీవి గారికి ఇస్తే చిరంజీవి గారికి చేస్తారు. కానీ లోకేష్ గారు నియోజకవర్గంలో ఓడిపోయినా కానీ మంచి అభివృద్ధి చేశారని అంటున్నారు కదా. అంటే మహిళలకి కుట్టి మిషన్స్ కానీ, యూత్కి ఏమైనా కిట్లు కానీ ఆడుకోవడానికి ఇప్పుడు ఆయన ఇచ్చారు. ఎలక్షన్లకు ముందు ఎవరైనా ఏదైనా ఇస్తాం చేస్తాం అని చెప్పి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్పుకొని, ఎందుకంటే చేస్తారు, ఓట్ల కోసం చేస్తారు. అది స్వచ్ఛంగా మనసు పెట్టి చేయాలంటే అది ఎవరికి కుదరని పని. దానికి ఎవరు ఇచ్చేయరు. ఏంటంటే ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి గత 4 సంవత్సరాల నుంచి ఆయన చేసుకుంటూ వస్తున్నాడు. పాపం ఆయన ద్వారా ఆయన చేసుకుంటున్నాడు. ఓకే, పోయినసారి చూసుకుంటే మనకి మంగళగిరి నియోజకవర్గంలో ఒక 4,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈసారి ఎంత మెజార్టీతో గెలుస్తారు? ఈసారి దాదాపు 10-12 దాటిద్ది. 12,000 దాటిద్ది. ఇక దాన్ని బట్టి ఆర్కే గారు అందరికీ ఏంటంటే ఆయన కూడా ఏ రూపాయి కమిషన్ ఎవరి దగ్గర. ఆర్కే గారు నిన్న మొన్న చూసుకుంటే కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు, మళ్ళీ వైసీపీలోకి కూడా వచ్చేసారు కదా. ఎందుకని మారి ఉంటారు అలాగా? వచ్చినా కూడా ఆయన జాయిన్ అయినా అంటే ఏదో వాళ్ళకి మనస్పర్ధలు వచ్చి వెళ్ళారు, మళ్ళీ అమ్మట వచ్చేసారు. ఏంటి, మళ్ళీ ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. ఓకే, ఒక్క మాటలో జగన్ గారి పరిపాలన ఎలా అనిపించింది 5 సంవత్సరాలు? బాగానే ఉందండి, అందరికీ బాగుంది. వారెంట్లు కానీ ఏదైనా కానీ అంత బాగుంది. పోయినసారి 151 వచ్చినాయి కదా, ఈసారి ఎన్ని వస్తాయి అనుకుంటారు? ఈసారి ఏంటంటే ట్రప్గా ఉండిద్ది. ఏదైనా ఎవరైనా ఈసారి 130 ఆ రేంజ్లో రావచ్చు అనుకుంటున్నాం మేము. మాత్రం తగ్గుతాయి అంటారు. వచ్చి తగ్గుతాయి. గవర్నమెంట్ ఫామ్ చేసేది మాత్రం వైఎస్ఆర్సీపీ. గవర్నమెంట్ ఫామ్ చేసి తప్పకుండా వైఎస్ఆర్. ఓకే, థ్యాంక్ యూ. ఏంటి, ఓకే సార్. హాయ్ అండి. హాయ్ అండి. ఇప్పుడు మంగళగిరిలో ఎలక్షన్లో హడావుడి ఎలాగుంది అనిపిస్తుంది? బాగానే ఉంది. ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటున్నారు? వైసీపీ గెలిచింది. వైసీపీ గెలుస్తుంది అనుకుంటారా? ఎందుకని వైసీపీ గెలుస్తుంది అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు మన వైసీపీ ప్రభుత్వం జనానికి పథకాలు పెట్టింది. ప్రజలకు అందరూ బాగా చూసుకున్నారు. ప్రతి ఇంటికి ఎవరింటికి వెళ్ళినా కానీ మాకు ఏదో ఒక పథకం వచ్చింది అంటున్నారు. అమ్మఒడియో, ఆసరా పథకమో, చేనేత ఇక కార్మికులు ఇచ్చారు 4,000 రూపాయలు ఉన్నాయి. అన్నీ ఏ రకంగా అన్నా కానీ పథకాలు 10 ఇంటికి పథకాలు వెళ్ళినాయి.
ఇక్కడ ఎమ్మెల్యే గారు ఎలా అభివృద్ధి చేశారు మంగళగిరిని? ఆర్కే గారు నెంబర్ 1 అండి, బాగా చేశారు. ఏంటి ఏ పనైనా కానీ ఎవరు వెళ్ళి ఇదండి మా సమస్య అంటే సమస్యలు పరిష్కారం చేశాడు. మంగళగిరి కానీ మంగళగిరి రూరల్ కానీ బాగా డెవలప్మెంట్ చేశారు. ఆఖరికి పొలాలకు వెళ్ళే రోడ్లు డొంక రోడ్లు కూడా పోసారు, బాగా చేశారు. అంటే రీసెంట్గా మనం చూసుకుంటే ఆర్కే గారు వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. మళ్ళీ కాంగ్రెస్కి కూడా రాజీనామా చేసి వైసీపీలోకి వచ్చారు కదా, ఎందుకని అలా పార్టీ మారుంటారు అసలుకి? అది మనకు తెలియదు, వాళ్ళ ప్రాబ్లాలు ఏమిటి మనకు తెలియదు. కానీ ఆర్కే గారు వస్తాం మాత్రం మాకు బాగా ప్లస్. వైసీపీ ఇక్కడ ఇన్ఛార్జిగా చిరంజీవి గారు ఉన్నారు కదా, తన పాత్ర ఎలాగుండి అనుకుంటున్నారు? బాగానే ఉండుద్ది, గెలుస్తారు. ఇప్పుడు ఆర్కే గారు కూడా సపోర్ట్ చేస్తారు కాబట్టి వైసీపీ పార్టీ పరంగా మన గంజి చిరంజీవి గారు గెలుస్తారు. కానీ లోకేష్ గారి పాత్ర ఎలా ఉండి అనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరు ప్రచారం వాళ్ళు చేసుకుంటారండి, ప్రజలు ఎక్కువగా వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. అంటే లోకేష్ గారు మంగళగిరిలో బాగా డెవలప్మెంట్ చేశారు, ఆడవాళ్ళకి కుట్టు మిషన్లు ఇచ్చారంటారు. అంటే యువతకి ఏమన్నా వాలీబాల్ కిట్లు, బ్యాట్మెన్స్, టిఫిన్ బళ్ళు ఇవ్వటం కానీ అలాంటివి చేశారంటున్నారు కదా. ఇప్పుడు అలాంటివి ఇస్తే ఉపయోగం లేదుగా. ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉండి మంగళగిరి డెవలప్మెంట్ ఏమీ చేయలేదు. ఇక్కడ ఈ రాజధాని శాఖగా ఉన్నారుగా, గతంలో ఉన్నారు. 2019కి ముందు ఐటీ శాఖ మంత్రిగా చేసి మంగళగిరి డెవలప్మెంట్ ఏమీ చేయలే. ఈసారి మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరేస్తామంటున్నారు. అది జరగదండి, గెలవరు, వైసీపీ వచ్చింది. పోయినసారి మంగళగిరిలో 4000 మెజార్టీ ఏమి వచ్చింది, 5,000 చిల్లర. ఈసారి ఎన్ని వస్తుంది అనుకుంటున్నారు? వస్తే అంతే, కనీసం 10,000 లోపు వస్తాయి. నా అభిప్రాయం అయితే 5,000 అయినా సరే 1000 ఓట్లు సరే గెలుస్తారు, వైసీపీ గెలిచింది నా అభిప్రాయం. ఓకే, జగన్ గారి పరిపాలన ఎలాగుందంటారు? ఒక మాట బాగానే ఉంది. పోయినసారి 151 వచ్చినాయి కదా వైఎస్ఆర్సీపీకి, ఈసారి ఎన్ని వస్తాయి అనుకో? అన్ని రావు, కానీ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చింది. అంటే ఇప్పుడు జగన్ గారు ఒక్కలే సింగిల్గా వస్తున్నారు కదా, అటు పక్క చూస్తే పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు, లోకేష్, షర్మిల కూడా ఇంచుమించు వాళ్ళకెళ్ళి ఉంది కదా, వాళ్ళందరూ ఒక పక్క ఉన్నారు. జగన్ గారు సింగిల్గా ఒక పక్క ఉన్నారు కదా, గెలుస్తారంటారా? ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే ఏదైనా కానీ అన్న పథకాలు చెప్పిన మాట పథకాలు అమలు చేశారు. కానీ చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మరు. ఎందుకంటే ఆయన గతంలో కూడా ఏం చేసింది లేదు. ఏంటి వాళ్ళకి ఇప్పుడు కూడా ధైర్యం చాలకే కదండి ఈ బీజేపీ దగ్గరికి వెళ్తున్నారు. గెలుస్తామని నమ్మకం ఇప్పుడు కూడా లేదు కాబట్టి వాళ్ళు బీజేపీ దగ్గరికి వెళ్తున్నారు పొత్తు పెట్టుకోవడానికి. ఇప్పుడు గతంలో 2018-19లో బీజేపీని అసలు ఒక దేశ ప్రధాని మా రాష్ట్రానికి రావద్దని చెప్పి అన్నోళ్ళు తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము పొత్తు పెట్టుకుంటే మాతో కలవమని అంటున్నారు. వాళ్ళకి ధైర్యం లేదు, గెలుస్తామని నమ్మకం లేదు, ధైర్యం లేదు. ఓకే, 2024లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? వైసీపీ జగన్ గారు సీఎం అవుతారు. ఓకే, థ్యాంక్స్ బాబు.